సత్యంలోపు ఏదో ఒకటి సాధించి సావాలి. కోర్టు చచ్చింది గోడవతల పడేసామన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. ఏమనుకో, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, కోర్టు చచ్చింది గోడవతల పడేశారన్న దరిద్రపు చరిత్ర ఉండకూడదు. మనం సత్యంలోపు ఫలానోడు ఇదిగో ఇంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు, ఫలానామె ఇంత దేవుని పని చేసింది, పరిశుద్ధాత్మను కలిగింది, ఇదిగో ఇలా చేసిందని నిన్ను గూర్చి చెప్పి నా ప్రభు మెచ్చుకోవాలి. భూమి మీద కూడా ఒక చరిత్ర ఉండాలి, ఒక సాక్ష్యం ఉండాలి. అది బతుకు. బాగా సంపాదించాం, తిన్నాం, రోజుకు 3 సార్లు తిన్నాం, 2 సార్లు పోయి వచ్చాం, ఫ్రీ మోషన్ అనుకుంటే తిరగటం కాదు. అది కాదు బతుకంటే. బతుకు అది కాదండి, అది కాదు. నలుగురు కడుపులు నింపిన సాక్ష్యం మనకు ఉండాలి, నలుగురు కన్నీళ్లు తుడిచిన సాక్ష్యం మనకు ఉండాలి, 4 ఆత్మల్ని రక్షించిన సాక్ష్యం మనకు ఉండాలి, 10 జీవితాలు వెలిగించిన సాక్ష్యం మనకు ఉండాలి. చచ్చి అక్కడ బాక్సులో పెడితే వచ్చి మన కోసం కన్నీటి చుక్కలు 4 విడిచేటువంటి 4 వ్యక్తులు కావాలి. అది బతుకు, అది జీవితం, అది చరిత్ర. అంతేగాని ఏ పొద్దు ఆ కుటుంబము, ఆ ఇల్లు, ఆ సంసారం ఊడిసి తోమి ఉతికి కడిగి ఏమండి బతుకంతా జనా మారొద్దు, మార్పు రావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం సిగ్గు తెచ్చుకోవాల్సిందే. ఒక ప్రణాళిక, ఒక లక్ష్యం, ఒక గురి కలిగిన జీవితం, అది కూడా దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగినటువంటి జీవితం జీవించాలి. అలాగ దేవుని కోసం నేను వాడబడాలి అని కన్నీరు మున్నీరై దేవుని పాదాల దగ్గర కూర్చొని, దేవా నన్ను వాడుకో తండ్రి అని నువ్వు ఏడిస్తే నా తండ్రి నిన్ను వాడుకుంటాడు. నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలిగిస్తాడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు రక్షింపబడిద్ది. నువ్వు మాట్లాడిన వ్యక్తులు మారిపోతారు. ఇది నువ్వు చెయ్యాలి. దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి దేవుని కోసం నేను వాడబడాలని ప్రతి యవ్వనస్తుడు, స్త్రీ, పురుషుడు, ముసలమ్మ కూడా చాలా సంవత్సరాల క్రితం జరిగింది. ఒక ముసలమ్మ చేసిన పని భిక్షగత్తె ఇళ్ళమ్మడి తిరిగి పైసలు అడుక్కొని బతికే తల్లి. అంత భిక్షగాళ్ళు అంత సత్రాల్లో ఉంటారు కదా, అట్లాంటి సత్రంలో ఉంది ఆ తల్లి, ఎవరు దిక్కులేంది. ఎట్ట తెలుసుకుందో యేసు ప్రభు గురించి తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభువుకి ప్రార్థన చేసుకుంటా ఉంది. రోజు ఏడ్చేదంట, నా కాళ్ళన్నీ అయిపోయినాయి ప్రభా, ఇప్పుడు నేను నీకోసం ఏం చేయగలను, నా తండ్రి నీకోసం నేను ఏదో ఒకటి చేయాలని ఆశగా ఉంది ప్రభా. మరి అక్కడక్కడ వాక్యం వింటదిగా, నా బోటోడు చెబుతాడుగా, దేవుని స్తోత్రం, దేవుని పని చేయండి, దేవుని కోసం బ్రతకండి, ఏదో ఒకటి సాధించండి, 4 ఆత్మని రక్షించండి అని నా బోటోడు చెబుతుంటాడు కదా. ఏమో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కన వాళ్ళు బలకరించండి, కొద్దిగా పక్కన వాళ్ళు చేతులు కలపండి. బాగున్నారా, బతికే ఉన్నారా, పలకరించండి కొద్దిగా. వినండి, మీకు గాలి అట్లా నాకు ఆడట్లేదు కాబట్టి నేను త్యాగం చేశాను, నాకు ఫ్యాన్ పెట్టినా త్యాగం చేశాను, మీకు ఆడని గాలి నాకు కూడా వద్దని. కాబట్టి మర్యాద వినండి. 2 మొక్కలు చెప్పేసి నేను ముగించి మందిరం ఓపెన్ చేసి జంప్. మళ్ళీ రేపు ఇంకొక ఊరు ఉంది, కనిగిరి అవతల పామూరు దగ్గర ఉంది మళ్ళీ మందిర ప్రతిష్ట. రోజు ఒక మందిరం తిరుగుతూనే ఉండాలి. ఇక నేను నా బోటోడు చెప్పినప్పుడు ఇందగా మనసులో పెట్టుకుంది, అవును కదా ప్రభా, నిజంగా నీ కోసం బతకపోతే నా బతుకు అర్థమే ఉందయ్యా అని రోజు ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆ తల్లికి. ఇక నుంచి డబ్బులు దాచిపెట్టమని. ఆమె తెచ్చుకున్న డబ్బులు, భిక్షం ఎత్తుకొని తెచ్చుకున్న డబ్బుల్లో కొంత వాడుకొని కొంత దాచిపెడతా ఒక అమౌంట్ చేసింది. అప్పటి రోజుల్లో ఒక అమౌంట్ చేస్తే ఆ డబ్బులన్నీ రెడీ అయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈ డబ్బులు పెట్టి ఒక రేడియో కొనుక్కోపో అని. ఏంటిది? రేడియో కొను అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమెకు ప్రేరణ ఇస్తున్నాడు, రేడియో కొను. రేడియో నేనేం చేసుకునేది తండ్రి, ముసల్దాన్ని, నాకెందుకు నేను రేడియో అంటే, నువ్వు కొనుక్కురా. సరే, ఎవరినో నీ బోట అయిన పట్టుకొని పోయి కొనుక్కొచ్చుకుంది రేడియో. అబ్బాయి రేడియో ఒకటి ఇప్పించండి అయ్యా బాబా అంటే ఇప్పించారు. ఇక ఆ రేడియో పెట్టి ఇక ఆ బ్యాండ్ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది రోజు. ఓ రోజు వాక్యం కనెక్ట్ అయింది, అందులో యేసు ప్రభు వాక్యం కనెక్ట్ అయింది. ఆ వాక్యం పెట్టింది, వింటుంది. అబ్బో, నేను నా దగ్గరికి వచ్చి ఈ మాటలు వినపడుతున్నాయి, స్తోత్రం హల్లెలూయా అనుకుని ఆ మాటలు వింటా ఉంది, ఆనందపడింది. ఇక రేడియో సౌండ్ ఫుల్గా పెట్టి సాయంత్రానికి ఈ భిక్షగాళ్ళందరూ, ఈ గంజాయి వాళ్ళు, ఈ సారాయి వాళ్ళు పొగులంతా అడుక్కుంటారు, సాయంత్రానికి తాగొస్తుంటారు. వాళ్ళందరూ చేరిన తర్వాత కరెక్ట్గా సాయంత్రానికి 6:30, 7 ఆ వాక్యం పెట్టింది. ఆ వాక్యం పెడితే
ఆ వాక్యం వస్తూ ఉంటే మొదటిసారి విన్నోళ్ళు ఎగతాళి చేశారు. ఏం ముసల్దానా ఏంది హడావుడి చేస్తున్నావు అని. ఏదో లే బాబు ముసల్దాన్ని, నాకు దేవుడు మాటలు వింటున్నాను ఆయన అని రోజు 3 రోజులు పెట్టింది. 4వ రోజు ఆపింది. మొదటి రోజు ఎగతాళి చేశారు, 2వ రోజు చిన్నగా ఇంట మొదలు పెట్టారు, 3వ రోజు ఇంకొంచెం కనెక్ట్ అయ్యారు, 4వ రోజు ఆపింది. ఆ పెట్టేప్పటికి వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ఏం ముసల్దానా ఏదో రోజు ఏదో పెడతావుగా, ఏంది అలా ఏం పెట్టలేదా అన్నారు. ఎందుకులే మీకు ఇబ్బందిగా ఉంది, ఏమన్నా ఇబ్బందా పాడబ్బా బ్రహ్మాండంగా దేవుడు మాటలు పెట్టి ఉంది, అవేమైంది వాళ్ళు అడిగారు. పెట్టింది. నీకు తెలుసా దాదాపు 40 మంది కనెక్ట్ అయ్యారు. ఆ భిక్షగాళ్ల గుంపులోంచి 40 మంది కనెక్ట్ అయ్యారు బ్రదర్. గంజాయి వదిలిపెట్టారు, తాగుడు వదిలిపెట్టారు. అంతకుముందు ఏవేవే పాటలు పాడుకుంటూ అడుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఆ పాటలన్నీ వదిలిపెట్టేసి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆ జీవితాలు ఎలా మార్చబడ్డాయో. ఆమె కాళ్ళు పనిచేయని ముసలమ్మ రేడియోను ఉపయోగించి, అది వాడబడాలయ్యా, నీకోసం నన్ను వాడుకోయ్యా, నీ పని చేయాలని ఆశ ఉంది ప్రవ్వా అని నువ్వు ఏడిస్తే ఐడియా నీకు ఇస్తాడు, అవకాశం నీకు ఇస్తాడు, కావాలంటే ఆర్థిక సమృద్ధి కూడా నీకు ఇస్తాడు, అనుకూల పరిస్థితులు నీకు రప్పిస్తాడు. నువ్వు వెళ్ళలేకపోతే వాళ్ళని నీ ముందుకే తెప్పిస్తాడు. జస్ట్ ఇక నువ్వు మాట్లాడాలని తీసుకొచ్చాను అంటాడు. ఇలాంటి బోల్డ్ అన్ని స్టోరీలు. నాకు తెలిసిన ఒక ఉంది మరియమ్మ తల్లి అని, కళ్ళు కనపడవు, ఒక్క బైబిల్ చదవటానికి మాత్రమే కళ్ళు కనపడతాయి. ఇంతంతలా అద్దాలు ఆమె, ఇంతంతలా అద్దాలు పెట్టినా సరే మనిషిని పోల్చుకోలేదు. ఆమె మోకాళ్ళు ఏడిసింది, ఒక్క ఆత్మనన్నా రక్షించడానికి నా దగ్గర నేను వెళ్ళలేను ప్రభా, నేను తిరగలేనయ్యా, కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి, నా దగ్గరకు పంపించు ప్రభా అని ప్రార్థన చేసింది. ఇట్లాంటి చిన్నవాడిని ఒకరిని పంపించాడు ఆమె దగ్గరికి. పెద్ద ఆవిడ కదా పోయి కూర్చొని ఆ మాటలు ఇంటా చివరికి ప్రభు కనెక్ట్ అయ్యాడు. ముస్లిం సోదరుడు ఆ తమ్ముడు చివరికి దేవుణ్ణి కనెక్ట్ అయ్యాడు. మీకు తెలుసా, ఆ ఒకటికి సువార్త చెప్పి ఆ ఒకటిని రక్షణలోకి నడిపించింది. ఇప్పుడు ఆ ఒకడు సేవకుడే 2-3 సంఘాలు గట్టి నడిపిస్తూ ఉన్నాడు. రియల్, నిజంగా జరిగింది. ఇదంతా గుండెల్లో ఆశ ఉండి దేవుని కోసం ఫలించాలన్న ఆరాటం ఉండి ఆ విధమైన ప్రార్థన ఉంటే దేవుడు చేసే కార్యం. ఎంతమందికి అర్థమైంది? చూడు, ఆమె దగ్గరికే నడిపించాడు దేవుడు. హృదయంలో ఆశ ఉంది, దేవుడు నడిపించాడు. ఈరోజు మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రార్థనలో ఒకటి మెన్షన్ చేయండి. అదేంటంటే, ప్రభువా నన్ను నీ కోసం వాడుకో, నన్ను నీ కొరకు వాడుకో ప్రభు. నువ్వు ఏ రీతిగా వాడతావో, ఏ విధంగా వాడతావో నాకు తెలియదు, దయచేసి నన్ను నీ కొరకు వాడుకో, నా బ్రతుకుని సార్థకం చేయి, లేకపోతే నా బ్రతుకు అర్థం లేదు ప్రభు అని నువ్వు కన్నీరు గార్చు. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను నీ కొరకు వాడుకో నా తండ్రి అని అడిగేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తాలి. అడగనోళ్ళు చేయొత్తొద్దు. అడుగుతారా? ఓ తల్లి ఎత్తట్లా ఎందుకని అనుమానిస్తుంది. మరి అడగాలి. యేసు నామంలో అడగాలి. నన్ను వాడుకో ప్రభు, నీ కొరకు వాడుకో. నన్ను వెంబడించే బిడ్డలందరికీ చెప్తున్నా, వేస్ట్ ఫెలోస్గా ఉండొద్దు. స్త్రీలు పురుషులు ఎవ్వరు కూడా వేస్ట్ ఫెలోస్గా ఉండొద్దు. వాడబడాలి దేవుని కోసం. ఆమేన్.